పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 95వ అధ్యాయం చదువుకుందాము. మహోన్నతుడా, మహాశక్తిశాలి, మహిమా స్వరూపుడా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలయ. ఇదిగో తండ్రి, నీ వాక్యం చదువుచుండగా తండ్రి మమ్మల్ని నీ యందు బలపరిచి ప్రభువా మమ్మల్ని స్థిరపరచుమని యేసయ్య పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 95వ అధ్యాయం చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మొరీబా యొద్ద మీరు కఠినపరుచుకునినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకునినట్లు మీ హృదయములను కఠినపరుచుకునకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.